రైతు కథ. శ్రీనివాస్ అనే రైతు చిన్న పల్లెటూరిలో నివసించేవాడు. అతని జీవితం మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి ఉండేది. అతను చాలా కష్టపడి తన పొలాన్ని సాగు చేసేవాడు. అతని కుటుంబం మొత్తం ఈ వ్యవసాయం మీదే ఆధారపడి బతికేది. ఒక సంవత్సరం, వానకాలం చక్కగా లేకపోవడం వల్ల పంట నష్టపోయాడు. అప్పు తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేక అతను కష్టాల్లో మునిగిపోయాడు. అప్పట్లో వ్యాపారస్తులు రైతుల పట్ల అన్యాయంగా వ్యవహరించడం, మధ్యవర్తుల దోపిడీ వల్ల శ్రీనివాస్ మరింత కష్టాల పాలయ్యాడు. ఒకరోజు, ఊరిలో ఉన్న రైతులు అందరూ కలిసి సహకార సంఘం ఏర్పరచుకున్నారు. సహకార సంఘం ద్వారా సరైన ధరకు తమ పంటను విక్రయించే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టడంతో శ్రీనివాస్ జీవితంలో మళ్లీ వెలుగు చూశాడు. కొత్త సాగు విధానాలను అవలంబించి, కొత్త పోకడలతో సాగు చేసి, మంచి లాభాలను సంపాదించాడు. ఈ కథ ద్వారా రైతుల కష్టాలను, వారి ఆత్మవిశ్వాసాన్ని, సమష్టి శక్తిని చూపించవచ్చు. రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలను వెతకడం, ప్రభుత్వ మద్దతును పొందడం వంటి అంశాలను నొక్కి చెబుతుంది. రైతే రణధీరుడు.